వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తులారాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి 16 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది? ఎంతవరకు కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు సూచించండి. ఈ నెల 16 నుంచి 28వ తారీఖు వరకు ఫిబ్రవరి నెలలో తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు తెలుసుకుందాం. రాశి నుంచి 12వ ఇంట కేతు, 6వ ఇంట శుక్రుడు రాహువు, అలాగే 5వ ఇంట రవి శని బుధ మరియు 8వ ఇంట గురువు మరియు కుజుడు 9వ ఇంట వక్రీకరించి స్థితి పొంది ఉండడం. తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహగతులు అనేటువంటివి అనుకూలంగా లేకపోవడం, గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం. వెరసి చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే మాత్రం గోచరమవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏంట ఇబ్బందికర పరిస్థితులు, ఏంటి ఆ సమస్యలు అనేటువంటి విషయాలకి లోతుల్లోకి వెళదాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక రాశి నుంచి 6వ ఇంట శుక్రుడు రాహు ఒకంత ధైర్యాన్ని కలగచేస్తున్న శుక్రుడు ముఖ్యంగా స్త్రీ గ్రహము కదా. మీ మాటకి అందరూ మీ ముందు తల ఊపిన మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. మోసపోయే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొత్త వ్యక్తుల పట్ల మీరు మోసపోతారు. కాబట్టి ఎటువంటి ఆకర్షణలకి సంబంధించి లోటుపాటు, ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి. అంటే అనగా ఎదుటి వారి మాయ మాటలకి తొందరగా మీరు లొంగిపోతారు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా పాటించండి, ఒక కన్నేసించండి. ఇక అష్టమ గురువు ప్రధానంగా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఉగాది వరకు కూడా సమస్యలు తప్పవు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి. అష్టమ గురు ప్రభావం కారణం ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏ పని అనుకున్నా ఇదివరకు గత 2-3 నెలల్లో చకచక అయిపోయినటువంటి పనులు ఎందుకు నత్తనడక సాగుతున్నాయి? బ్రేక్స్ ఎందుకు అవుతున్నాయి? పెద్దల యొక్క అనుగ్రహం లేకపోవడం, ఉద్యోగస్తులైన అధికారుల యొక్క ఇబ్బందులు, టెన్షన్స్, వాళ్ళ ప్రెషర్కి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక 9వ స్థానంలో కుజుడు వక్రీకరించి ఉండడం ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు, జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అవి కూడా ధనపరముగానే ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా గోచరమవుతున్నాయి. మీతో కలిసి ఎవరైతే పనిచేస్తుంటారో భాగస్వాములు, వాళ్ళతో కొంత విభేదాలు, ధనపరమైన సమస్యలు, చిక్కులు మోసపోవడాలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం లభించకపోవడం ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, మానకండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. భవిష్యత్తు మనకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఈ 16 నుంచి 28వ తారీఖు వరకు నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి శుభ పరిణామాలు మార్చి మొదటి వారంలో ఉండబోతున్నాయి. కాబట్టి ప్రయత్నం మాత్రం ఆపకండి. ఇక ప్రభుత్వపరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బిల్స్ కానీ, లేకపోతే పెండింగ్లో ఉన్న బిల్స్ కానీ శాంక్షన్ కాకపోవడం, ధనపరమైనటువంటి సమస్యలు ఆ యొక్క కాంట్రాక్టర్లు ఎదుర్కొనే అవకాశాలు, ఈ యొక్క సంబంధించినటువంటి మహిళలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా
ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సమస్యలు తప్పవు. ధనపరముగా సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా గమనించుకోండి. కాబట్టి ఏ వ్యాపారస్తులకైనా, ఏ వృత్తిలోనైనా వాళ్ళకందరికీ కూడా వ్యాపార విస్తరణకి అనుకూలమైన సమయం కాదు. మీ చేతి మించి డబ్బులు గనక ఇచ్చారు అనంటే అవి తిరిగి వెనక్కి తీసుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఇచ్చేటప్పుడు 2 చేతులు, పుచ్చుకునేటప్పుడు 10 చేతులు అన్న చందంగా ఉంటుంది తప్ప కష్టపడాలి, బాధపడాలి. మొహమాటానికి పోతే ఏదో అవుతుంది కాబట్టి మొహమాటానికి పోకుండా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల మీరు మోసానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రకటనలు, ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు మిమ్మల్ని కాస్త ఉత్సాహపరుస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ వాటి వల్ల చివరికి బాధే మిగులుతుంది. దుఃఖము, కష్టములు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉండండి. అయితే ఈ 16 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది, మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఖర్చులు ఉంటాయి, ఎప్పుడు ఆదాయం ఉంటుంది, సంతోషం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో 26, 27వ తేదీలలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, రుద్రపారాయణాలు, శివరాత్రి రోజు అభిషేకాలు మరియు ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం అనుకూలంగా లేదు కారణం చేత శని దోష నివారణ హోమాలు 12 రాశుల వారికి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి శివరాత్రి సందర్భంగా జరిగే మహోన్నతమైనటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం వచ్చే శివరాత్రి కల్లా నెరవేరుతుందని చెప్పవచ్చు ఈశ్వరానుగ్రహం వల్ల. ఇక 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంతోషం ఉండదు. ఏదో ఒక వెలితి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే నిండైనటువంటి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతుంది. నేను ఏదైనా సాధించగలను, గత 2 రోజులుగా ఇబ్బంది పెడుతున్న వాటికి నేను చెక్ పెడతాను అనే ధైర్యంతో ముందడుగు వేస్తారు. సంతోషంగా ఉంటారు. ఒక బాధ్యతని, రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు. తద్వారా ఆనందకరంగా బంధువులు, స్నేహితులతో గడుపుతారని చెప్పవచ్చు. 21, 22వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రధానముగా వృత్తి సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి, ఉద్యోగ సంబంధమైనటువంటి లేదా గృహిణులు అయితే ఏదై పని చేస్తుంటారో ఆ పనులలో మీకు మనశ్శాంతి దొరకదు. ఏదో ఒక ప్రెషర్, ఒత్తిడి మిమ్మల్ని బాధకి గురి చేస్తుంది. ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే మీరు ఎక్కువగా భయపడుతుంటారు. జరిగేది ఏమీ కాదు, కానీ ఆ భయమే ఈ 2 రోజుల పాటు మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది గురి చేస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. 23, 24వ తారీఖుల్లో కనుక చూసుకుంటే రాని బాకీలు వసూలవుతాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. జాగ్రత్తలు పాటించండి. కోపము అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ధనపరమైన సమస్యలు తీరుతాయి. మీ యొక్క సమస్యలకి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయ సహకారాలతో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు పాటించండి. గృహపరంగా, వాహనపరంగా మరమ్మతులు జరుగుతాయి. ధనము ఖర్చు అవుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందలేకపోతారు. 27, 28 ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏదో జరగబోతుంది, నాకు సరిగ్గా ఉండలేకపోతుంది, భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అనే భయంతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అంతేకాకుండా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర సంబంధమైనటువంటివి, నర సంబంధమైనటువంటి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 16, 17, 21, 22, 25, 26, 27, 28 ఒక 5 రోజులు తప్ప మిగతా రోజులన్నీ అనుకూలంగా లేని కారణం చేత జాగ్రత్తలు పాటించండి. ఆల్రైట్ గురుగారు, మరి
తులారాశిలో జన్మించిన మహిళలు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, అలాగే లక్ష్మీ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. చాలా సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే శివరాత్రి రోజున కాశీలో జరిగే పూజల్లో నమోదు చేసుకోండి, మంచి జరుగుతుంది. రైట్ అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.